ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్ సర్కిల్ కాడ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించు అని ఒక విన్నత నిరసన కార్యక్రమం చేసినాము. ఈ కార్యక్రమానికి కడప తెలుగుదేశం సీనియర్ నాయకులు పేరు పేరున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టింది దేనికి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో జరిగిన హత్యాకాండానికి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారు పేరు. చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమని నేర్పినారంటే కక్ష సాధింపులు అన్నీ లేకుండా మనము అభివృద్ధి బాటలో నిలవాలని మా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక విధానాలు తీసినారు. కానీ ఈ గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న మైండ్ దొబ్బిన 11 మందిలో ప్రజలు వాళ్లకు తీర్పిచ్చినా కానీ కూడా వాళ్లకు మైండ్ దొబ్బి మా ప్రభుత్వం మీద నిందలు వేసి అక్కడ ఉండే వినుకొండలో ఇద్దరు కూడా వాళ్ళు వైసీపీ కార్యకర్తలే అందరికీ తెలుసు. అయినా కానీ మా కార్యకర్త అని చెప్పి హత్యాకాండాలు చేస్తున్నారు. ఇక్కడ దురుష్టపాలన జరుగుతుంది అని ఢిల్లీలో మనము ధర్నా చేస్తామంటే ఏ మాత్రం మాకు సమంజసం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే హత్యాకాండ నేర్పించింది వైసీపీనే. గత ప్రభుత్వంలో ఎంతోమందికి అబ్దుల్ కలాం గారి నుంచి అలాగే మన అక్బర్ ఏదైతే చాకల్మరిలో వాళ్ళకి భూ కబ్జాలు చేసిన తిప్పిరెడ్డి వాళ్లకు నానా ఇది ఇబ్బంది పెట్టించిన మన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంతగా చేసిన వాళ్ళకి వీళ్ళకు బుద్ధి రాలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు అయింది. 30 రోజులు అయితే ఏ ఒక్క కూడా హత్య జరగలేదు. అన్ని వైసీపీ వాళ్ళే 4 హత్యలు జరిగినాయి. దాంట్లో 3 టీడీపీ వాళ్ళు. ఏదైనా కానీ గ్రహించాలా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గ్రహించి మాట్లాడాలా. అలాగే ఒక్క వైసీపీ జరిగింది. మీరేం చెప్తున్నారు? 30 రోజుల్లో 35 హత్యలు జరుగుతున్నాయంటే ఒక్క శ్వేతపత్రం విడుదల చేయాలని మా టీడీపీ నుంచి కడప నగరంలో సీనియర్ మైనార్టీ నాయకుల నుంచి మనము వాళ్లకు డిమాండ్ చేస్తున్నాము. ఎక్కడ జరిగినాయి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే పత్రం చేసి మీరు ధర్నా చేయాలని ఢిల్లీలో మేము కోరుకుంటున్నాము. ఢిల్లీలో కాదు, మీరు గల్లీలో చేసినా కూడా మీకు జనాలు రారు, కరువు ఉంటాయి. ఎవరైనా కానీ పోయి ఓదార్పు యాత్రలో మామూలుగానే పోతారు. మీరు జనాలు వేల మంది తీసుకొని పోతున్నారే, ఏం యుద్ధం జరుగుతుంది అక్కడ? వాళ్ళు పాపం మా పిల్లోడు చనిపోతే వాళ్ళు శోక సముద్రంలో ఉంటే మీరు అక్కడ పోయి వాళ్లకు జనాలు తీసుకొని పోయి ఏమాత్రం మీరు ప్రజలకు చూపిస్తున్నారు అని మనము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా సీనియర్ నాయకులు బిట్టా శ్రీధర్ కానీ, మహబుల్లా కానీ, ఉస్మాన్ కానీ, అమానుల్లా కానీ, పాల సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో ఇలాగే మీరు చేస్తే మీ ఇంటికాడ ముట్టడి చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. వైసీపీ వాళ్ళు మొన్న జరిగిన వినుకొండ హత్యలో ఈ విధంగా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ఛానల్చి అదేవిధంగా 24వ తేదీ ఢిల్లీలో ధర్నా చేస్తాము, తెలుగుదేశం పార్టీని బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరాలని అనుకుంటున్నారు. వాళ్ళ పిచ్చి వివేకము అది చాలా తారాస్థాయికి పోయింది, మైండ్ దొబ్బింది అది.